మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 22వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మధ్యాహ్నం 3:30 దాటాక కుంభరాశి వారి జాతకుల జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ స్నేహితుని జ్యోతిష మార్గదర్శనం ద్వారా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహకం లభిస్తుంది. అంటే మీ యొక్క స్నేహితుడు చెప్పిన సలహా ఈ రోజున పాటించడం రీత్యా, ఒక గురువు గారిని కలవడం రీత్యా మీకు కలిగిన ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటి తాలూకా పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కాస్త చెక్కబరుచుకోవడానికి ఇది చాలా వరకు కూడా ప్రోత్సాహకాన్ని కలగచేస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుంచి ఈ రోజున వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత అనుకోని కానుకలు, మీ ప్రియమైన వారు అనుకోని బహుమతులు మీ బంధువుల నుంచి లేదా స్నేహితుల నుంచి అందబోతూ ఉన్నాయి. వారితో ఈ రోజున చాలా చక్కగా సమయాన్ని అయితే మీరు గడపబోతూ ఉన్నారు. మీకు ప్రియమైన వారితో ఈ రోజున మధుర జ్ఞాపకాలు కూడా షేర్ చేసుకోబోతూ ఉన్నారు. ఈ రోజున చాలా వరకు కూడాను మీ యొక్క మంచి మనసు ఎదుటి వారికి అర్థం కాబోతూ ఉన్నది. మీ యొక్క సంతానం కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమ జీవితాన్ని ఈ రోజున సంపూర్ణంగా అనుభవించబోతున్నారు. వారితో కూర్చొని కులాసా కబుర్లు చెప్తారు. అనుకోని విధంగా వచ్చినటువంటి కానుకలు, బహుమతులు మీ మనసును ఉత్సాహపరుస్తాయి. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వచ్చిన సంతోషం కంటే కూడాను ఎదుటి వారు ప్రేమతో మనకు ఇచ్చినటువంటి బహుమతులు మనకి చాలా వరకు కూడా ఆశ్చర్యాన్ని కలగచేస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఈ రోజున ఇలా గడపబోతూ ఉన్నారు. వారితో మీ యొక్క మధ్యలో ఉన్నటువంటి చాలా కష్టాలు కూడా షేర్ చేసుకుంటారు. వారు స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కూడా కావచ్చును. ఈ రోజున మీ యొక్క మానసికోల్లాసానికి అస్సలు హద్దులే ఉండవు. ఈ రోజున మీ నమ్మకం వృధా కాదండి. మీ యొక్క రహస్యాలు మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియచేస్తారు. మీ యొక్క కష్టాన్ని చెబుతారు. ఎప్పుడు కూడా ఈ రాశి జాతకులు సంతోషాన్ని అందరికీ పంచుతారు, కానీ కష్టాన్ని ఎవరికీ చెప్పరు. కానీ ఈ రోజున మీ లోపల మదన పడుతున్నటువంటి సమస్య, ఆర్థిక సమస్య కావచ్చు, లేదా ఏదైనా సమస్య కావచ్చు, జీవిత భాగస్వామికి చెబుతారు. అయితే ఈ రోజున వారు కూడా మీకు మంచి మేలిమి సలహాలు ఇవ్వబోతున్నారు. వారి తరపు నుంచి ధనాన్ని మీకు అందచేయడం కానీ, వారు దాచుకున్న ధనం కానీ, లేదా వారికి ఉన్నటువంటి స్త్రీ ధనం లేదా వారి పుట్టింటి తరపున వస్తున్నటువంటి ఆస్తి కావచ్చు, దానికి సంబంధించిన సమాచారం చెప్పడమే కాకుండా ఆ యొక్క కష్టం తీర్చడానికి వారి వంతు కూడా వారు మీకు సహాయపడబోతున్నారు. ఇదంతా జరుగుతుందని, జరగాలి అని మీరు అనుకుని ఉండకపోవచ్చును, కానీ ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలా జరగబోతుంది. ఈ రోజు మీకు చాలా వరకు కూడాను మంచి రోజుగా మార్పు అనేది జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 దాటాక కుంభరాశి జాతకంలో అయితే ఇంతటి మార్పులు అయితే చవి చూడబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.